Let us turn to 1 Corinthians, మొదటి కొరింథీయులకు రాసిన 11th chapter, 11వ అధ్యాయము 17th verse. 17వ వచనము. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. You are coming for your own destruction. మీరు మీ స్వనాశనం కొరకే వస్తున్నారు. St. Paul was so sad about this Corinthian church. పౌలు ఈ కొరింథీ సంఘాన్ని బట్టి ఎంతో దుఃఖంగా ఉన్నాడు. He told them, you are coming to take part in the bread for your own destruction. మీరు ఈ యొక్క బల్లలో పాల్గొనడానికి వస్తున్నారు కానీ మీరు సొంత నాశనాన్ని కోరుకొనే వస్తున్నారు అని చెప్తున్నాడు. Why have you come here? ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు? For your destruction? మీ నాశనం కోరి Or వచ్చారా for your blessing? లేదా ఆశీర్వాదం కొరకు వచ్చారా? And 18th verse. 18వ వచనము. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. I heard that there are divisions in your church. మీలో కక్షలున్నవి అని నేను విన్నాను అంటున్నాడు. How many churches are filled with fightings? ఎన్ని చర్చిలు ఈ గొడవలతో నింపబడి ఉన్నాయి, Divisions. ఇన్ని కక్షలతో నింపబడి ఉన్నాయి. No freedom in your heart. అంతరంగంలో ఎలాంటి స్వేచ్ఛ లేకుండా You ఉంటారు. have hatred against somebody else. నీకు ఎవరో ఒక వ్యక్తి పట్ల ద్వేషం ఉంటా ఉన్నది, But you recite the Lord's Prayer. కానీ నీవు ఆ యొక్క ప్రార్థనను మాత్రం వల్లిస్తూ ఉంటావు. Lord, forgive our sins as we forgive the sins of others. దేవా, నా పాపములను క్షమించండి, ఇతరుల పాపములను నేను క్షమించిన లాగున. Did you really forgive other man's sin? నిజంగానే నువ్వు వేరే వ్యక్తి యొక్క పాపములను క్షమించావా? This reciting is making you to commit another sin. ఈ యొక్క వల్లించడము, ప్రార్థనలు వల్లించడము అనేది నువ్వు మరికొంత పాపం చేయడానికే అది దారితీస్తుంది. Everything in the church of God is becoming habit to you. సంఘానికి రావడం అనేది నీకు ఒక అలవాటుగా మారిపోయింది. If you are really living in sin, నీవు నిజంగానే పాపంలో ఉన్నట్లయితే don't take up a broom and sweep the prayer hall. నీవు ఆ యొక్క చీపురు తీసుకొని ఈ ప్రార్థన మందిరం కూడా తుడవవద్దు. You are not fit even to sweep the prayer hall. నీవు ఈ ప్రార్థన ఈ హాల్ తుడవడానికి కూడా You leave that broom and repent. ఆ యొక్క చీపురు ముందు వదిలేసి నువ్వు పశ్చాత్తాపపడు. Don't appear before others as your pious woman. అంతేగాని ఇతరుల ముందు నువ్వు ఒక పరిశుద్ధురాలివి అన్నట్టుగా కనబరుచుకోకు. Don't appear before others that you are pious man. నీవు ఒక పరిశుద్ధుడైన వ్యక్తివి అన్నట్టుగా కనబరుచుకోకు. And on the top of that you are dare to come to the table of bread. అన్నిటికీ పైగా నీవు ఈ సమయంలో బల్ల కార్యక్రమంలో పాల్పొందడానికి వచ్చావు. St. Paul was clearly telling them, పౌలు స్పష్టంగా వారికి చెప్తున్నాడు, there is division in you. మీలో కక్షలు I ఉన్నవి heard అని. there are divisions in you. మీలో కక్షలు ఉన్నవని నేను విన్నాను అంటున్నాడు. There is hatred between one another. ఒకరికి మధ్య ద్వేషములు ఉన్నవి. But you are taking part in the table. కానీ నీవు బల్లలో అదే రీతిగా ఉండి పాల్గొంటున్నావు. You must know you will be judged. నీకు తెలియాలి నీవు తీర్పు God పొందబోతున్నావు. will bring you into judgment. దేవుడు నిన్ను తీర్పులోనికి Be తీసుకొచ్చినట్లయితే careful. జాగ్రత్త. Before that, Paul says, examine your heart. దానికి ముందుగా పౌలు చెప్తున్నాడు, మీ యొక్క హృదయాలను పరీక్షించుకొనండి అని. Many churches, they don't have revival చాలా సంఘాల్లో ఉజ్జీవం అనేది లేదు. because they hate one another. ఎందుకనగా వారు ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటారు. If some other man have hated against you, వేరే వ్యక్తి నిన్ను గనుక ద్వేషించినట్లయితే Jesus said, యేసు చెప్తున్నాడు, go and reconcile with him. నీవు వెళ్ళి ఆయనతో సమాధానపడు అని. You don't want to go to another person నీవు వేరే ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళాలి అని అనుకోవు. because the fault is with her only. ఎందుకంటే ఆమెలోనే తప్పు ఉంది అని. She must come to me. అప్పుడు ఆమెనే వచ్చి నాతో మాట్లాడాలి. I heard an instant of a good believer of a church. నేను సంఘంలో ఒక మంచి విశ్వాసి యొక్క సంఘటన నేను విన్నాను. Some other church. వేరే సంఘంలో All of a sudden, she died and she was taken to hell. అకస్మాత్తుగా ఆమె చనిపోయి నరకంలోనికి కొనిపోబడింది. There she was asking God, అక్కడ ఆమె దేవుణ్ణి అడుగుతుంది, Lord, why did you take me here?
దేవా ఎందుకు నన్ను మీరు ఇక్కడికి తీసుకొచ్చారు? I'm a believer, you know. నేను విశ్వాసినని మీకు తెలుసు. I don't have any sin in my heart. నా హృదయంలో ఏ పాపం I లేదు. did not commit adultery. నేనేం వ్యభిచారం I did చేయలేదు. not do any heinous sin. నేను ఎలాంటి హేయకరమైన అసహ్యమైన పాపాలేమి చెయ్యలేదు. Why did you bring me here? అలాంటప్పుడు ఎందుకు నన్ను ఈ నరకానికి Lord, తీసుకొచ్చావు? why did you do like this? దేవా ఎందుకు ఈ రీతిగా చేశావు She అని. was tormented in the hellfire. ఎంతో ఆమె ఇబ్బంది పడుతూ ఉంది ఆ యొక్క అగ్నిలో. The Lord told her, అప్పుడు దేవుడు ఆమెకు చెప్పాడు, you are not forgiving others. నీవు ఇతరులను క్షమించలేదు అని. For that only this thing happened. ఆ విషయాన్ని బట్టే నువ్వు ఈ నరకానికి Dear రావాల్సి people, వచ్చింది. don't think God will look lightly when you do not forgive others. దేవుడు ఇతరులను క్షమించినప్పుడు తేలిగ్గా తీసుకుంటాడు అని తలంచవద్దు. No, not at all. ఏ మాత్రం కాదు. That one sin of unforgiveness, ఆ యొక్క ఒక్క క్షమించలేనటువంటి పాపంను బట్టి you will be sent to hellfire. నీవు నరకానికి కొనిపోబడతావు. And after some time, కొంత సమయం తర్వాత the Lord took her back ఆమెను తిరిగి దేవుడు తీసుకొచ్చేశాడు. just to teach her a lesson. ఆమెకు ఒక పాఠం Then she నేర్పించడానికి. repented. అప్పుడు ఆమె పశ్చాత్తాపడం All the మొదలుపెట్టింది. time she was only entertaining unforgiving spirit. అన్ని వేళలా అది వరకు ఆమె క్షమించలేని మనసుతో ఆత్మతో This is నింపబడింది. the devilish spirit. అది సాతాను యొక్క ఆత్మ. Are you forgiving everyone? Are you forgiving everyone నీవు అందరినీ క్షమించి ఉన్నావా? without forgiving others? నీవు ఇతరులను క్షమించకుండా Don't come near to the table. ప్రభు బల్ల దగ్గరికి రావద్దు. Examine your heart. నీ హృదయాన్ని పరీక్షించుకో. Once soldiers came upon a family. ఒకసారి కొంతమంది సైనికులు ఒక కుటుంబం పైకి వచ్చారు. They killed all the people, వారు వచ్చి అక్కడి the వారందరినీ husband చంపేశారు. and the children. ఆ కుటుంబస్తులను భార్య భర్త Took పిల్లలు her took hold of the woman ఆ యొక్క స్త్రీని పట్టుకొని and raped her. ఆమెను రేప్ చేశారు. And they went away. ఆ తర్వాత వెళ్ళిపోయారు. She was filled with hatred against them. ఆ స్త్రీ వారి ఎడల ఎంతో ద్వేషంతో She was నింపబడి also ఉన్నది. a believer. ఆమె కూడా ఒక విశ్వాసే. But suddenly the evil spirit took hold of her. అకస్మాత్తుగా దురాత్మలన్నీ ఆమెను పట్టుకున్నాయి. The people were astonished why this woman, she is a believer, why this thing happened to her. అప్పుడు ప్రజలు అనుకుంటున్నారు, ఎందుకు ఈమె She విశ్వాసి was కదా, possessed with the evil spirit. ఎందుకు ఈ రీతిగా దురాత్మల చేత పట్టబడుతుంది అని. Later on they heard that she has hatred against them. ఆ తర్వాత వారు తెలుసుకున్నది ఏంటంటే ఆ వ్యక్తుల ఎడల ఈమె ద్వేషంతో నింపబడి ఉన్నది అనే Hatred విషయం. is like murder. ద్వేషించడము అనేది నరహత్యతో సమానము. You say, I did not kill anyone. నీవు అంటావు నేను ఎవరిని చంపలేదు But అని. are you hating anyone? కానీ నీవు ఎవరినైనా ద్వేషిస్తున్నావా? Because they did something against you. నీ ఎడల వారు కొంత వ్యతిరేకంగా ఏదో చేసిన కారణాన్ని You are బట్టి entertaining this hatred in your heart. నీవు ఈ ద్వేషాన్ని నీ అంతరంగంలో ఉండనిస్తున్నావు. You have already become a murderer. నీవు ఇదివరకే ఆ నరహంతకుడిగా మారిపోయావు One of కూడా. the commandments is do not murder. ఆ యొక్క ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి అంటే నరహత్య చేయకూడదు అని. But you are doing the same thing. కానీ నువ్వు అదే చేస్తున్నావు. You are killing that person. నీవు ఆ వ్యక్తిని You are చంపుతున్నావు. murdering that person. నువ్వు ఆ You వ్యక్తిని are entertaining చంపుతున్నావు. hatred against that person. నీవు ఆ వ్యక్తి ఎడల ద్వేషాన్ని Because that person ఉంచుకుంటున్నావు. is troubling you. ఎందుకంటే ఆ వ్యక్తి నిన్ను ఇబ్బంది పెడుతున్న కారణాన్ని బట్టి. Outwardly you are smiling. బయటికి చూస్తే నువ్వు నవ్వుతూ ఉన్నావు. But inwardly you are కానీ- hating her. కానీ అంతరంగంలో నువ్వు ఆమెను ద్వేషిస్తూ ఉన్నావు. Because of that you are a murderer in the sight of God. ఆ కారణాన్ని బట్టి నువ్వు దేవుని దృష్టిలో ఒక నరహంతకుడవే. Here Paul says, ఇక్కడ పౌలు చెప్తున్నాడు, examine your heart. మీ హృదయాలను పరీక్షించుకోనండి. Whether there is any sin in your heart. మీ హృదయాల్లో ఎక్కడైనా ఏదైనా పాపం ఉందా? Is there adultery in your heart? నీ హృదయంలో వ్యభిచారం Is ఉన్నదా? there hatred in your heart? ద్వేషం ఉన్నదా? Is there murder in your heart? నీ హృదయంలో నరహత్య ఉన్నదా? Repent deeply లోతుగా పశ్చాత్తాపపడు. before coming near the table, before touching the bread. బల్ల దగ్గరికి రాకముందే రొట్టె You తీసుకొనక ముందే examine నువ్వు your heart. నీ హృదయాన్ని పరీక్షించు. You have any sin, నీలో ఏ పాపం ఉన్నా కూడా repent deeply లోతుగా so పశ్చాత్తాపపడు. that God may forgive you. దేవుడు నిన్ను ఆ రీతిగా So క్షమించే that Jesus may cleanse you in his precious blood. అప్పుడు యేసుక్రీస్తు తన రక్తం ద్వారా నిన్ను కడుగుతాడు. Otherwise judgment is coming upon you. లేదంటే తీర్పు నీ మీదికి రాబోతుంది.
God doesn't want you to come into judgment. దేవుడు నీవు తీర్పులోనికి రావాలి అని ఎంత మాత్రం ఇష్టపడడం లేదు. If you judge yourself, నిన్ను నీవే తీర్పు తీర్చుకుంటావు. you will not get into judgment. నీవు అలాంటప్పుడు దేవుని తీర్పులోనికి రావు. Judge yourself. నిన్ను నీవే తీర్పు తీర్చుకో. God wants you to humble yourself. దేవుడు నిన్ను నీవు తగ్గించుకోవాలని Jesus కోరుతున్నాడు. has shed his precious blood for you. యేసుక్రీస్తు నీ కొరకు తన రక్తాన్ని, If you confess your sin, నీవు నీ పాపంను 1 John ఒప్పుకున్నట్లయితే, 1st chapter మొదటి యోహాను 1వ అధ్యాయము 9th verse. 9వ వచనము, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, If you confess your sin, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల, yeah, he is just, ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. he is righteous, నీతిమంతుడు, he will forgive your sin. ఆయన మనల్ని క్షమిస్తాడు. If you do not confess your sin, నీ పాపంను నీవు ఒప్పుకొననట్లయితే God cannot forgive you. దేవుడు నిన్ను క్షమించలేడు. Don't be చూస్తున్నావు? unwise. ఆ రీతిగా బుద్ధిహీనంగా ఉండవద్దు. Don't be a fool. ఒక అవివేకిగా ఉండవద్దు. Let us all kneel down. అందరూ మోకరించి Examine your heart. మీ హృదయాలను పరీక్షించుకోండి.